సో ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్టాక్ మార్కెట్ తెలుగు టిప్స్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మా వీడియోలో ఒక మంచి స్కాల్పింగ్ స్ట్రాటజీ గురించి నేర్చుకుందామండి. సో అదే 5 EMA స్కాల్పింగ్ స్ట్రాటజీ అనమాట. సో చాలా ఎక్కువ మంది ట్రేడర్స్ ఈ 5 EMA స్ట్రాటజీ అయితే యూజ్ చేస్తుంటారు. ఇందులో నుంచి మనకు చాలా మంచి ప్రాఫిట్ వస్తుంది అనమాట. ఓకే, సో నేను వీడియోలో మీకు ఈ 5 EMA స్కాల్పింగ్ స్ట్రాటజీ మనం ఎలా అప్లై చేయాలి, ఆ ప్రాసెస్ ఏంటో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని కంప్లీట్గా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఓకే, దాని తర్వాత సో మన ఛానల్లో స్టాక్ మార్కెట్ గురించి, స్టాక్ మార్కెట్ అప్డేట్స్ గురించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ వీడియోస్ అయితే వస్తుంటాయి. కాబట్టి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. ముఖ్యంగా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేయండి. ఓకేనా? సో ఇంకా మనం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనము చూడండి, ఒక చార్ట్ అయితే మనం ఓపెన్ చేసుకోవాలి. ఓకే, సో మీరు ఏ ప్లాట్ఫామ్ అయితే వాడుతున్నారో ఆ ప్లాట్ఫామ్ ఓపెన్ చేసుకోండి. తర్వాత నేను ఒక స్టాక్ అయితే తీసుకున్నాను ఇక్కడ. సో హోనాస్తా కన్జ్యూమర్ స్టాక్ అయితే తీసుకున్నాను. 5 minute చార్ట్ ఫ్రేమ్ అనమాట. సో మనం ఇంట్రాడే కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఇది స్ట్రాటజీ అనేది చూడండి. ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది, మనం చార్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది 5 EMA అప్లై చేయాలి. 5 EMA అప్లై చేయాలి. ఎలా అప్లై చేయాలి? ఇక్కడ చూడండి, ఇండికేటర్ సెక్షన్కి వెళ్ళేసి ఇక్కడ EMA మీరు టైప్ చేస్తే మీకు వచ్చేస్తుంది. EMA మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్. ఇది మనకి జనరల్గా డిఫాల్ట్గా 5 అయితే చూపిస్తుంది, అంటే 9 అయితే చూపిస్తుంది. సో ఆ 9 మీరు 5గా కన్వర్ట్ చేస్తే సరిపోతుంది. అంటే మోడిఫికేషన్ చేసుకోండి. ఇక్కడ వచ్చి చూపిస్తుంది చూడండి, ఇక్కడ EMA 5 అని చెప్పేసి. ఓకే, సో నేను 5 EMA అప్లై చేస్తాను. నాకు ఒక లైన్ అయితే ఫామ్ అయింది ఇక్కడ. ఏదైతే బ్లూ లైన్ కనిపిస్తుందో ఇక్కడ లైన్ అనేది, సో ఈ బ్లూ లైన్ అనేది మనకు 5 EMA లైన్ అనమాట. ఈ 5 EMA లైన్ని బేస్ చేసుకొని మనము ట్రేడింగ్ అయితే చేయబోతున్నాం. సో మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాం, సో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సో నాకు తెలిసి మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా, ఇక్కడ జస్ట్ జూమ్ చేస్తాను నేను. ఓకే, ఇక్కడ చూడండి. ఓకేనా? ఇప్పుడు చూడండి, సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పబోయేది ఓన్లీ సెల్లింగ్కి మాత్రమే వర్కౌట్ అవుతుంది. సెల్లింగ్కి మాత్రమే వర్కౌట్ అవుతుంది. ఇంట్రాడేలో మనం సెల్లింగ్ చేసుకోవచ్చు కాబట్టి మీకు నో ప్రాబ్లం, మీరు చేసుకోవచ్చు. ఓకే, సో 5 minute చార్ట్ ఫ్రేమ్ ఇక్కడ మనము సెల్లింగ్కి చూస్తున్నాం అనమాట. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఈ 5 EMA కంటే క్యాండిల్ అనేది పైన ఉండాలి. అలా ఏమన్నా క్యాండిల్స్ ఉన్నాయో లేదు మీరు అబ్జర్వ్ చేయాలన్నమాట. 5 EMA లైన్ కంటే క్యాండిల్స్ పైన ఉండాలి. సో లో కూడా టచ్ కాకూడదు. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ చూడండి, సో ఈ క్యాండిల్ మీరు చూస్తే ఈ క్యాండిల్ 9:45 క్యాండిల్ 5 EMAకి టచ్ అవుతుంది. లో అనేది 5 EMA కంటే లో కింద ఉందన్నమాట. సో ఇది మనకు వర్కౌట్ అవ్వదు. ఈ క్యాండిల్ మీరు నెగ్లెక్ట్ చేయాలి. నెక్స్ట్ క్యాండిల్ మీరు చూసుకుంటే ఇది 5 EMA కంటే కొంచెం సైడ్కి పైన ఉంది, నో ప్రాబ్లం, మనం కన్సిడర్ అయితే చేయొచ్చు. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ క్యాండిల్ ఫామ్ చూడండి. ఈ క్యాండిల్ మీరు అబ్జర్వ్ చేస్తే అంతకుముందు ఉన్న క్యాండిల్ లోని బ్రేక్ చేయలేదు కదా, సో ఇది కూడా మనము తీసుకోకూడదు. నెక్స్ట్ క్యాండిల్ అబ్జర్వ్ చేయండి, ఇది కూడా అంతకుముందు ఉన్న లోని బ్రేక్ చేయలేదు. నెక్స్ట్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ చూడండి. రెడ్ క్యాండిల్ మీరు చూస్తే కనుక అంతకుముందు ఉన్న లోని బ్రేక్ చేసింది, ఇక్కడ బ్రేక్ చేసేసింది. సో ఇలాంటప్పుడు మనం ఇమీడియట్గా ఎంట్రీ అయితే తీసుకోవాలి. సో నేను ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాను. లోన్ బ్రేక్ చేసింది కాబట్టి ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాను. ఇది స్టాప్ లాస్ పెడతాను. ఇప్పుడు మీ టార్గెట్ చూడండి ఎంతవరకు వచ్చింది చూడండి. ఆల్మోస్ట్ మీకు 3 టచ్ అయింది. 1:3 టచ్ అయింది కదా. చూడండి 1:3 ఆల్మోస్ట్ టచ్ అయింది మీకు. ఓకే, ఇంతవరకు పెట్టుకుందాం. సో 1:2.88 రేషియో మీకు వచ్చిందనమాట. ఇది చాలా మంచి స్ట్రాటజీ. ఇది మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది చూడండి. సో మనకు క్యాండిల్స్ అనేది EMA కంటే పైన ఉండాలి. క్యాండిల్ యొక్క లో కూడా మనం టచ్ కావద్దు అనమాట, EMA టచ్ కాకూడదు. అలా ఏమన్నా క్యాండిల్స్ ఉన్నాయో చెక్ చేయాలి. సో ఈ క్యాండిల్ ఉంది, ఈ క్యాండిల్ మనకు 5 EMA కంటే పైనే ఉంది కదా. ఓకే, నో ప్రాబ్లం. నెక్స్ట్ క్యాండిల్ మీరు అబ్జర్వ్ చేయండి. సో ఈ నెక్స్ట్ క్యాండిల్ అనేది అంతకుముందు క్యాండిల్ లోని బ్రేక్ చేస్తుందా మీరు గమనించాలి. లోని బ్రేక్ చేయలేదు. ఓకే,
మళ్ళీ నెక్స్ట్ క్యాండిల్ అబ్జర్వ్ చేయండి. ఈ క్యాండిల్ అంతకుముందు ఉన్న లోని బ్రేక్ చేసిందా, బ్రేక్ చేయలేదు. నెక్స్ట్ క్యాండిల్ అబ్జర్వ్ చేయండి. ఈ రెడ్ క్యాండిల్ అంతకుముందు ఉన్న అంతకుముందు ఉన్న క్యాండిల్ని లోని బ్రేక్ చేసింది. సో అప్పుడు మనం ఇమీడియట్గా సెల్లింగ్కి వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఇది జనరల్ టాపిక్. ఓకే, సో మీకు ఎక్కడైతే అలా అనిపిస్తుందో, అలా బ్రేక్ చేస్తున్నాడు అనిపిస్తుందో అప్పుడు మీరు తీసుకోవచ్చు. ఇమీడియట్గా మీరు సెల్లింగ్కి అయితే వెళ్ళిపోవచ్చు అన్నమాట. సో ఇంకా మనకి ఏమన్నా ఎగ్జాంపుల్స్ ఉన్నాయో మీకు చూపిస్తాను నేను. అలా ఏమన్నా ఎగ్జాంపుల్స్ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ కూడా మనకు చూపిస్తుంది ఒక ఎగ్జాంపుల్. ఈ క్యాండిల్ మీద అబ్జర్వ్ చేస్తే 5 EMAకి టచ్ అవుతుంది. సో ఇది మనం నెగ్లెక్ట్ చేయాలి, తీసుకోకూడదు. నెక్స్ట్ క్యాండిల్ 5 EMA కంటే పైనే ఉంది, ఓకే, మనం తీసుకోవచ్చు. ఆ నెక్స్ట్ క్యాండిల్ మీరు అబ్జర్వ్ చేస్తే మనకేమొచ్చింది, అంతకుముందు ఉన్న క్యాండిల్ లోని బ్రేక్ చేయలేదు. ఈ రెడ్ క్యాండిల్ అంతకుముందు ఉన్న లోని బ్రేక్ చేస్తే మనం ఇమీడియట్గా తీసుకోవచ్చు అన్నమాట. సెల్లింగ్ తీసుకోవచ్చు. ఇక్కడ సెల్లింగ్ తీసుకోవచ్చు, స్టాప్ లాస్ పెట్టేసి. సో ఇక్కడ మీరు గమనిస్తే కనుక దగ్గర మనకు 2.79% వచ్చింది. 2.79 రేషియో వచ్చింది. సో ఇక్కడ చూడండి, స్టాప్ లాస్ అయితే ఇచ్చేసింది అనుకోండి. సో ప్రతిసారి మనకి ఇలా అయితే ఉండదు, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ ఏమన్నా చూద్దామా, లోని బ్రేక్ చేయలేదు, ఇక్కడ బ్రేక్ చేసింది కదా. సో ఇక్కడ మనం ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ రెడ్ క్యాండిల్ అంతకుముందు ఉన్న క్యాండిల్ని లోని బ్రేక్ చేయదు, ఇది బ్రేక్ చేసింది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాను, ఇక్కడ స్టాప్ లాస్ పెడతాను. ఆల్మోస్ట్ నాకు 1:1 అయితే వచ్చింది, 1:1 ఆ రేషియోలో. ఓకే, చూడండి ఇంకా మీకు కనిపిస్తాయి మంచి మంచి డీల్స్ అయితే కనిపిస్తాయి మీకు. ఓకే, చూద్దాం మనం. సో ఇది మీకు చెప్పేసాను కదా, ఇది చూపించాను మీకు. సో ఫస్ట్ మనం క్యాండిల్ అనేది 5 EMA కంటే పైన ఉండేటివి చూసుకోవాలి. ఇక్కడ వచ్చింది, మంచిది వచ్చింది మనకి. ఇక్కడ చూడండి, చాలా మంచి ట్రేడ్ అయితే వచ్చింది. సో ఈ గ్రీన్ క్యాండిల్ 5 EMAకి టచ్ అవుతుంది, మనం తీసుకోకూడదు. నెక్స్ట్ ఈ క్యాండిల్ మనకు టచ్ అవ్వటం లేదు, ఓకే, నో ప్రాబ్లం. నెక్స్ట్ చూడండి, సో ఈ రెడ్ క్యాండిల్ అంతకుముందు ఉన్న లోని బ్రేక్ చేయలేదు. నెక్స్ట్ ఇది అంతకుముందు ఉన్న లోని బ్రేక్ చేసేసింది. సో ఇక్కడ మనం తీసుకోవచ్చు, ఇక్కడ లోని బ్రేక్ చేసేసింది. సో స్టాప్ లాస్ ఇది పెట్టుకుందాం. చూడండి ఎంతవరకు పోయింది చూడండి. అబ్బో, దాదాపు మనము 1:4.44 పోతే 100 వస్తే 440 రూపీస్. చూడండి చాలా మంచి రేట్ అయితే వచ్చింది ఇక్కడ. ఓకే, సో ఇది గ్రీన్ క్యాండిల్ 5 EMAకి టచ్ చేసింది, ఇది మనం నెగ్లెక్ట్ చేయాలి. నెక్స్ట్ ఇది టచ్ చేయలేదు, ఇది మనం కన్సిడర్ చేసుకోవచ్చు. దాని తర్వాత క్యాండిల్నే మనం చెక్ చేయాల్సింది. దాని తర్వాత క్యాండిల్ ఏమన్నా లోని బ్రేక్ చేస్తుందా, బ్రేక్ చేయలేదు. నెక్స్ట్ క్యాండిల్ ఫామ్ అయింది, మళ్ళీ అంతకుముందు ఉన్న క్యాండిల్ లోని బ్రేక్ చేసిందా, బ్రేక్ చేస్తుంది. సో అప్పుడు మనం ఇమీడియట్గా సెల్లింగ్కి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. సెల్లింగ్కి వెళ్ళిపోయేసి పైన స్టాప్ లాస్ పెట్టేస్తే కనుక చూడండి. సో ఆల్మోస్ట్ మనకి ఈ లోని మీ టార్గెట్ పెట్టుకున్నా కూడా 1:4.44 రేషియో వచ్చింది.